ఏది ఇది మళ్ళా కనబడతలేదు. ఎటు పోయినవే ఓ కోడలా? ముచ్చట్లకు మూసి చాపడానికి పోయినవానే? ఎందుకు వరుతున్నావు అత్త అంతగానం? నీకే అతుక్కొనే ఉండన్నా, ఇక వేరే పనులు ఏం చేయొద్దా? నీ చుట్టూ చేసుకుంటూనే ఉండవత్తి, నువ్వేం చెప్తా చేయనేవర్తి. ఇంకా ముచ్చట్లో కూడా పోతానా నేను బయటికి? నన్ను బయటికి కూడా పోనిస్తానవా? అయ్యో ఎందుకే గంతగానే ఎగురుతాను నోరు నెత్తిలో పెట్టుకొని? మరి ఎటు పోయినావు? మరి ఎటు పోయినా అంటే ఉత్తగా ఏం కూర్చోలే, పని చేయడానికే పోయినా. చెట్లకు నీళ్ళు పోస్తానా, ముచ్చట్లు పెట్టడానికి అంతగానే పోలే. ఏమన్నా బయటికి పోయిందేమో, వాళ్ళతో ముచ్చట్లు పెడుతుంది, వీళ్ళతో ముచ్చట్లు పెడుతుంది, నా గురించి ఏం చెప్తుందో అని కడుపులో గదే గుట్ట నీకు ఎప్పటికీ. గుట్ట కాకపోతే మరి ఏముంటదే? రామక్కోళ్ళ ఇంటికి పోయి ఏం చెప్తానో మొన్న? ఆమె నాకు చెప్పదనుకున్నావా? మా అత్త ముద్దగుడం లెక్క కూర్చుంటది, అన్నామ చేతికాడికి అందియాలే, మా అవ్వోళ్ళు వచ్చిన మందలియది అని రకరకాలుగా చెప్తానవట కదా. ఉన్నదే కదా చెప్పింది. ఆ మచ్చి నీకు చెప్తుందని నాకు తెలుసు, అందుకని ఆమెతోనే పోయి చెప్పిన. ఒక్కొక్క అత్తలు ఏదైనా ఒక సార్గం చేస్తారు, కూర వండుతుందని చిక్కుడుగా ఏలుస్తారు, అల్లం పొట్టు తీస్తారు, కూసున్న దగ్గర అన్న పని చేస్తారు. నువ్వు అది కూడా చేయవాయే, ఇంకా నేను చేసిన పనులకే వంకలు పెడతావాయే. ఏ అత్తని చూడలేక ఇట్లా. నేను కూడా ఇట్లాంటి కోడల్ని ఎక్కడ చూడలే. ఇంటింటి రామాయణాలు తీసుకుపోయి బయట చెప్పేదాన్ని. మా కాలంలో అయితే మా అత్తకు వణుక్కుంటా పనులు చేసేది మేము. నేనేం పనులు చేస్తలేను అని అంటాను. 2 చీపురు పుల్లలు మొన్న నువ్వు ఊడవంగా అక్కడ పడితే తీసి దానికి పెట్టింది ఎవలే? నేను కాదా? నువ్వు చీరలు రైకలు అన్నెండేయంగా కింద పడ్డది ఒక లంగా తీసి మీదేసిన ఎవలేసిల్లే? అది పని కాదా? నేను చేయలేదా? బాగా చేసినావు పనులు. ఇక నువ్వు చేసిన పనికి కాళ్ళు కీళ్ళు బాగా కదులుతానే. నేను కూడా నీకు భయపడుకుంటూనే చేసుకొస్తాను కదా అత్తమ్మ. ఎప్పటికీ వణికించుకుంటూనే ఉంటావు నోరుతోని. నేను కూడా వణుకుతాను పాటుగా, వణుక్కుంటూనే చేస్తా పనులన్నీ. అనేది అంటావు, చేసేది చేస్తావు. నువ్వే చేసినావు ఇక పనులు. ఇప్పుడు గిట్లా మాట్లాడతానవు గాని పెళ్ళప్పుడు నీకేం చెప్పిందే? అనిగి మనుగు ఉండాలి, ఇంట్లో మాట బయట వేయద్దు, అన్ని పనులు చక్కదిద్దుకు రావాలి, మా ఊరిని మమ్మల్ని మంచిగా చూసుకోవాలని చెప్పినా కదా నీకు. నేను అట్లనే ఉంటాను కదా అత్తమ్మ. ఇంట్లో పనులు ఏమన్నా నువ్వు చేస్తానవా? నేను నాకు తోసిన కాడికి నేను చేస్తాననే చెప్పబడితే కాదే. ఎట్టింటానవే? ఇదివరదాకా చెప్పలేదా? ఆ చీపురు నువ్వు ఊడుతా అంటే 2 చీపురు పుల్లలు పోతే తీసి చీపురుకు పెట్టినా, ఆ లంగ కింద పడితే లంగేసినా అనే విషయం. అబ్బో లంగా మొన్న ఘోరంగా వర్షం పట్టది, బట్టలన్నీ బయటనే ఉన్నాయి. ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి బట్టలు అయితే తీయలేదు కానీ కింద పడ్డ లంగా మీద వేసిందట. అబ్బో చెప్తాంది. ఎవరన్నా వింటే అబ్బో బాగా పని చేస్తుంది అని అనుకోవన్నని ఇదే చెప్పుడు, ఏమైనా చెప్పుడు. గా లంగేసుడు పనా? అత్తనయ్యి ఉండి ఇక వర్షం పడతా అంటే బట్టలు తీస్తానే, వర్షం పడతా అంటే చినుకులు నా మీద పడితే జలుబు అయితే, పడిషం పడితే ఎట్లా? పర్షం పడుతుంది నీకు. ఇప్పుడేమో బయటికి పోతూనే వర్షంలో తడవగానే పర్షం పడుతుంది అంటాను. మొన్న నిజామాబాద్ పెళ్లికి 5 రోజులు వార్తలు ఇచ్చిరు, పెద్ద తుఫాన్ ఉన్నది, ఇంట్లోకి వెళ్ళి ఎవరు బయటికి వెళ్ళకుండా అని చెప్పినా, అబ్బో మా వాళ్ళ దిక్కు పెళ్లి మళ్ళీ వస్తుందా అని కుంటుకుంటా వర్షంలో తడుచుకుంటూనే పోయినావు కదా వారం రోజులు పెళ్లికి. అప్పుడు ఎట్లా పోయినావు మరి? అప్పుడు పర్షం పట్టదా? నీ మాటకేమన్నా అర్థం ఉన్నదా అనే వర్షిని? గా వరదలకు పడిశానికి ఏం సంబంధమే? వర్షాలు పడితేనే కదమ్మా వరదలు వచ్చేది, అప్పుడు పర్షం పట్టలేదా? ఏమో పో. ఓరి బిచ్చపతి ఏడున్నావురా? దీన్నో 2 దెబ్బలేదు, అస్సలు ఆగుతలేదు. నెత్తి మీద పెట్టుకొని చూస్తాను, చూస్తే ఎట్లా చేస్తాందో చూస్తానవు కదా. నెత్తి మీద పెట్టుకొని చూస్తారు, ఇక నెత్తి మీద ఉండి తాండవ మారుతాను పటిగా. వర్షిని ఇంత పెరుగున్నదా? పెరుగులేదేం లేదు సపడేకవా. అయ్యో మీ అత్తున్నదా? కాదక్క, ఇగో దుకాణంలో పోయి 2 కొడుగులు తెచ్చి అన్న 2 ఉల్లిగడ్డలు కోసి అండ్లకు గంటడం ఉప్పేసిన, ఉప్పీసం అయిందంటాండు. నీ ఇంటికి అలాగితే పెరుగుంటే పిసుకొని తాగుతాడు. జరపోయే రాదక్క. మా బర్రె దన్నింది, పాలియలే, పెరుగులేదు, చల్లలేదు, పాలు లేవు పో. ఇంట్లో అప్పుడు పెరుగు ఉండే కదత్తమ్మా, పొలానికి ఎత్తాననుకుంటే అబ్బో నాకు పెరుగుతో లాస్ట్ బుక్క తినకపోతే మనసున పట్టది అని నీకోసం దాచిపెట్టుకున్నావు కదా. అదానే దాచిపెట్టుకున్నా, తిన్నా, అయిపోయే. బర్రెదన్నా పడుతుంది. పొద్దుగల వాడికపాలు అందరూ వాడికపాలు పట్టుకపోతాను కదా, నేను దుకాణంలో వంగ చూసిన. నువ్వేమై ఉత్తావు? మా ఇంటి మొక్కనే నీ కళ్ళన్నీ, దిష్టికి ఎన్ని గుమ్మడికాయలు కట్టినా ఎండిపోతానాయి, అందుకే కావచ్చు. గంత మాట అంటాను. నువ్వు ఎన్నోసార్లు మీ ఇంట్లో కూర లేకుండా వేసుకొని తింటే బరిసిని మా ఇంటికి వచ్చి కూర వేస్తామంటే నేను ఎన్నోసార్లు వేసి ఇచ్చిన. వేసేదేమో బరిసిని నీకు? అవునత్తమ్మ వేసిచ్చినావు మాట బరాబరే, నిజమే చెప్తాను చిన్నత్తమ్మ. నువ్వు కూడా అక్కడెక్కడో ఫంక్షన్కి పోయి వస్తా అంటే ఆ ఫంక్షన్లో తిని రాలేదు. ఇగో ఆ భాగ్యం కండినట్టున్నది, మంచిగా వాసన వస్తుంది, అడకరాపోవే కూర అని అంటే నేను 1 కిలో మటన్ అడకస్తే 4 రోజులు ఎచ్చబెట్టుకొని తిన్నావు. మర్చిపోయినావు అత్తమ్మ? పెట్టిన పక్కింటోళ్ళు అంటే మంచిగా వాళ్ళకి మనం ఇవ్వాలి, మనం వాళ్ళకి ఇవ్వాలి అని నువ్వే చెప్తావు మనకు అక్కర ఉన్నప్పుడు. ఇప్పుడేమో ఇట్లా అంటే ఎట్లత్తమ్మా?
నేను ఎప్పుడైనా గట్ల చెప్పా, వాళ్ళు మనకి ఇవ్వాలని చెప్తా గానీ మనం వాళ్ళకి ఇవ్వాలని చెప్పా. నేను మాట పోగొట్టుకునేదాన్ని కాదు, మాట తప్పేదాన్ని కాదు. అంటే మేము మీకు ఇవ్వాలి కానీ మీరు మాకు ఇవ్వద్దా? నువ్వు మాట తప్పేదానివే కదా అయితే? గట్లనే అత్తమ్మా, ఆమె గుణం మీకు తెలియదు. అందరి నుంచి ఆమెకు కావాలి కానీ ఆమె మాత్రం ఏది ఒడవద్దు, ఏది ఎవరికి పెట్టద్దు, గిట్లనే చేస్తుంది. మంచి చెడు అనేది ఉండద్దా? సమయం సందర్భం అనేది మనకు కూడా ఉంటది కదా. పెట్టాలో పట్టాలని నేను ఎన్నిసార్లు చెప్పినా నన్ను తిడుతుంది. ఏమన్నంటే చాలా నోరుతోనే గద్దరిచ్చి పెడుతుంది. ఆహా, అడిదిగ్గాసినావే, సోపతి పొరక నాశనం అంటారు, మళ్ళా దాని సోపతి పట్టినవా? అరే ఎంతసేపు అని బాత్రూమ్ ఉండాలి, వీళ్ళ ఇంకా అయిపోతలేదు. అప్పటి నుంచి నువ్వు పెట్టుకుంటాను, ఉడకపోసి పాటు పడుతుంది ఆ బాత్రూంలా. ఆగో కొడుక, ఇక్కడిక్కడనే ఉంటివి, గంట లొల్లి కాబట్టి ఎటువైనవరా, కనబడకపోతివి. మీకు లొల్లి అవుతుందని నేను బాత్రూంలో ఆగినావా? లొల్లి అయిపోయినాక అద్దామని ఆగినా. ఏం చేయాలి, మీ లొల్లి బాగా పెద్దగా కాబట్టి. ఎందుకవా ఉట్టిగా లొల్లి పెట్టుకుంటారు? అగో ఎందుకు లొల్లి పెట్టుకుంటారో నీకు తెలియదారా? ఎవరు లొల్లి పెడతారో నువ్వు చూస్తలేవా ఇన్ని రోజుల నుంచి? అగో శంకింది నీ భార్య, మన ఇల్లు మొత్తం దాన ధర్మాలు చేస్తాంది మందికి. నేనేం చేసిన తమ్మా, నేనేం చేసిన? చూడు చిన్నత్తమ్మ, ఎప్పుడైనా గిదే లొల్లి. ఏమన్నా లొల్లి అయితే చాలు నా మీదకి మొత్తం ఎక్కించి చెప్తుంది. కొడుకుతో కొట్టిపిస్తుంది, తిట్టిపిస్తుంది. ఇక గిదే కథ. మొన్న రాత్రి బాగా లొల్లి అయింది. గిట్టనే మేము లొల్లి పెట్టుకుంటాను, గంటల తరబడి లొల్లి పెట్టుకుంటానేమో. గింతగానం లొల్లి అవుతుంది. ఈయన లేడైంది ఇంట్లో అని చూస్తే పోయి బాత్రూంలో ఉన్నాడు. అక్కడనే చెమటలతో స్నానం చేసుకుంటున్నాడు. కానీ మరి బయటకు వచ్చి మరి గిది ముచ్చట గిదని అననే లేదు. ఏమైనా మేము లొల్లి పెట్టుకుంటా అంటే పోవుడు, బాత్రూంలో వచ్చాడు, గంటల తరబడి అలానే ఆ చెమట ఒక్కపోతే కాలనే వండుకొని ఉంటాడు. రాత్రిలో పొల్లు వాడవాడాలని ఎంట్లాడితే రాత్రి బాత్రూంలో వాడుకొని ఉన్నాడు. ఇక గది బయటకు వచ్చి చెప్పడా ఏది కరెక్ట్ ఏది తప్పు? మరి లొల్లి అయితే గిట్ల లొల్లి పెట్టుకోకుండా అని కూడా అన్నాడు. ఏమైనా అవ్వదిక్కే సపోర్ట్, అవ్వ మాటనే వింటాడు. ఈ కాలంలో కూడా అవ్వ మాటనే వినుడు, అవ్వ మాటనే నెగ్గకచ్చుడు. గిదే అవుతుందా? తనకు తాను ఏం నిర్ణయం తీసుకోడా? అంటే నేను ఏం లేదా కొట్టిపిస్తానానే? మందికి గిట్లా చెప్తా అంటే కొట్టిపోయానా? ఇక గదానికి ఎప్పుడు అంత అవసరమా? అవ్వా ఇక ఊకో, అవ్వ ఊకో, ఎక్కువ లొల్లి పెట్టకవ్వ ఊకో. ఏంద్రా ఏం మాట్లాడతానో నువ్వు? నేను లొల్లి పెట్టిన దాని లెక్క కనబడతానా? అదేమన్నాయని ఏమన్నా నొరుకొని ఏమన్నా దానం చేసుకొనియా? ఇల్లు తీసుకుపోయి మందికి ఇటుక పిల్లలన్నీ ఇచ్చుకొని నాకేంది? మా అత్త ముందట నేను నోరు లేపకపోయేది, ఒక మూలకు వచ్చోర కూసునేది. ఇప్పుడు ఎట్లా మాట్లాడుతాంది, ఎట్లా ఎదురు తిరుగుతాంది అది. అయినా కూడా నువ్వు ఒర్రకవ్వా అని అంటానవా నన్ను? అయ్యో అట్లా కాదవ్వా. ఎట్లా కాదురా? ఇదివరకు దాకా లొల్లి జరుగుతా అంటే మరి బాత్రూంలో కూర్చున్నావు, బయటకు వచ్చి మరి దాన్ని ఒక్క మాట అన్నంటలేవు, 2 దెబ్బలు ఎత్తలేవు, ఇంకా నాతోనే మాట్లాడతానవా ఎదురు తిరుగుకుంటా? ఏ వర్షి, తనులైతే మరి నీకు తనులైతే పట్టు కొడతామని నేను నాకు మచ్చుకోమొత్తాంది. ఉట్టిగా అన్నంటాను, తప్పెవరిది ఎవరిది బరాబర్ అని తెలుసుకున్నానవా? అవ్వలైతే ఒక మాట నోరెత్తి ఏం మనిషివి, ఎట్లా మనిషివి, తప్పేందని తెలియకుండా నన్ను ఎట్లా అంటావు నువ్వు? అయ్యో ఇదేంది నీ కథ పాడబడు, ఎవరు నా మాట రేటట్లేరు. ఇప్పుడు మా అమ్మ తప్పంటే మా అమ్మ ఊకుంటుందా? ఎగిరి గంతులు ఎత్తా అంటది. ఏందో ఏమో పో, నాకు బాత్రూమే బరాబరిగా. నేను బాత్రూంలోకి పోతానా? ఇక రాను, 2 రోజులు రాను. ఇక మీ అత్త కూడా నన్ను వదిలేస్తట్లేదు. ఇక పోతానా? ఉప్పు ఎక్కువైనందుకు ఆయన కొడతాడో తిడతాడో. మీ దగ్గర పెరుగు చెప్తాను, నేను ఊరికి వచ్చిన. గీ అత్త కూడా వెళ్ళికి గాపిల గడిపోయి బాత్రూంలో కూర్చుని దాక్కుడు. నేను గీపిలగానే చూసిన, ఎక్కడ చూడలే ఇంత ఇచ్చంతరం అవ్వ. ఏమన్నా ఉంటే చెప్పొద్దా? ఇంకా చూసుకుంటుంటారమేమే. గీ లోట తీసి అటు పెట్టు, గీ పక్క పొంటే ఉన్నది లోట. నువ్వెడితే ఏమైతుంది అత్తమ్మా? నువ్వు పెట్టు, నేను అస్సలు పెట్టా. ఇక పక్కన ఉన్న లోట కూడా నేను తీసి పక్కకు పెట్టన్నట. షీ, ఈ లోట కూడా పక్కకు పెట్టదట. ఈ లోట కూడా నేనే తీసి పక్కకు పెట్టాలన్నట. వద్దురా వారి, ఆ కోడల్ని వేసుకోవద్దురా, చూస్తే కంత్రి లెక్కున్నది అని ఎప్పుడో చెప్పినా. అయినా నాకు ఈ బామే కావాలి అని చేసుకునే. షీ, అన్ని పనులు నేనే చేసుడు కాబట్టే. పెళ్లి సూపులు అప్పుడు పొలగాడు మంచినే ఉన్నాడు అవ్వ, కానీ అత్తే కోపిష్లా ఉన్నది, నేను చేసుకోను అన్న. మా అవ్వనేమో ఏ పొలగాడు ముద్దు ఉన్నాడు, పెళ్లి చేసుకున్నాక నిన్ను ఒక మాట అనిస్తాడా, ఏమననీయడు, గుణం మంచిది, చేసుకోవే అని చేసింది. ఇప్పుడేమో ఈ పిల్లగాడు గింత లొల్లిగా అంగనే పోయి బాత్రూంలో జరుగుతాడు. గుట కాకపోతే ఏముంటదే? మొన్నగా రామక్కకి ఏం చెప్పినావు? మా అవ్వోళ్ళత్త మా అత్త మందలియనే మందలియది, ఏం చేసి పెట్టది? గుట కాకపోతే మరి ఏముంటదే? మొన్నగా రామక్క వాళ్ళ ఇంటి, నేను కూడా ఇట్లాంటి కోడల్ని ఎక్కడ ఉండలేదు. ఇంటింటికి తిరిగి రామాయణాలు, ఇంట్లో రామాయణాలని నేను అట్లనే ఉంటాను కదా అత్తమ్మా. ఇంట్లో పని
ఇప్పుడేమో గిట్లా మాట్లాడతాను. పెళ్ళప్పుడు నీకేం చెప్పిందే? బుజ్జి అణిగిమణిగి ఉండాలి, ఇంట్లో మాట బయట వేయద్దు, నోరు నెత్తిలో పెట్టుకోవద్దు. ఇంకేం చెప్పిను మర్చిపోయినా నేను. అసలు అణిగిమణిగి ఉండాలి. ఇప్పుడు గిట్లా మాట్లాడతావు గాని పెళ్ళప్పుడు ఏం చెప్పిందే నీకు? అణిగిమణిగి ఉండాలి, ఇంట్లో మాట బయట వేయద్దు, నోరు నెత్తిలో పెట్టుకోవద్దు, చెప్పిన మాట వినాలే. భాష ఇప్పుడు లవ్వుడు కూడా ఇంపార్టెంట్. అవును. ఇప్పుడు గిట్లా మాట్లాడతానో గాని పెళ్ళప్పుడు నీకేం చెప్పిందే? అన్ని పనులు చేయాలి, ఇల్లు సర్దుకోవాలి, బయటికి పోయి ఏం చెప్పద్దు. పిచ్చి పిచ్చిగా పెడతా అని చెప్తున్నా. ఫస్ట్ ఇంటి విషయాలు బయట వేయద్దు, అన్ని పనులు చేయాలి, అణిగిమణిగి ఉండాలి. మూడే ఓకేనా? అత్తనై ఉండి ఇక బట్టలు తీస్తానే, వర్షం పడతా అంటే బట్టలు అత్తనై ఉండి నీ మాటకేమన్నా అర్థం ఉన్నదా అనే వర్షిని? వర్షాలు పడితేనే కదా వరదలు వచ్చేటి, అప్పుడు వర్షం రాలేదా? వర్షం పట్టలేదు. ఏమో పో ఓరి బిచ్చపతి, ఏడున్నావురా? తిన్నో 2 దెబ్బలు ఎద్దుదా? అస్సలు ఇంటలేదు మాట. నెత్తి మీద చూసుకో. అయ్యో నెత్తి మీద మళ్ళా అంట. గంట మాట అంటా నువ్వు నా దిష్టి కల్లా. నువ్వు ఎన్నోసార్లు ఉన్న కూర అంతా ఊర్చుకొని తింటే నీ కూరలు వచ్చి మా ఇంటి కాడ ఎన్నోసార్లు మేము ఆ కూర అంతా వేసినాము. అత్తలేదు గంత మాట అంటారు. ఆగు, గంత మాట అంటావు, గంత మాట అంటా నువ్వు నా దిష్టి కల్లా. నువ్వు ఎన్నోసార్లు మీ ఇంట్లో కూర అంతా ఊర్చుకొని తింటే నీ కోళ్ళు కూర లేకుండా చేస్తే మా ఇంట్లోకి వచ్చి కూర వేస్తామ్మా అంటే గంత మాట అంటా నువ్వు నా దిష్టి కల్లా. నువ్వు ఎన్నోసార్లు కూర లేకుండా ఊడ్చుకొని తింటే నీ కోళ్ళు వచ్చి మా ఇంట్లో ఎన్నోసార్లు వేసుకొని తిన్నది ఏంది? గంత మాట అంటావు, గంత మాట అంటావు. నువ్వు ఎన్నోసార్లు మీ ఇంట్లో కూర లేకుండా ఊడ్చుకొని తింటే నీ కోళ్ళు వచ్చి మా ఇంటికాడ కూర వేస్తామంటే ఎన్నోసార్లు వేసి ఇచ్చినాం. వేసి లేదా మనిషిని అనాలి అనాలి అమ్మలానా. ఎంతసేపు అని బాత్రూంలో ఉండాలి? లొల్లి అవుతుందని ఇప్పుడు నువ్వే ఓకే. ఉట్టినే నన్ను అంటాను, తప్పెవరిది బరాబరే వద్దని తెలుసుకోవా? నన్ను అంటే అయిపోతుందా? మీ అవ్వదే తప్పు, ఏమైనా నన్నే అంటాంది. అదైతే తెలుసుకోవా? అదైతే అన్నావు, అవ్వని ఒక్క మాట అన్నావు, నన్ను అయితే అనడానికి ఈజీగా వస్తుంది నీకు. ఈ అత్త కొరంలోకి నువ్వెడితే ఏమైతుంది అత్తమ్మా? మర్చిపోయాను. గీ లోట కూడా లోపల పెట్టదట. గీ లోట కూడా పక్కకు పెట్టద్దా? చెప్పిన పని చేస్తలేదా? పెళ్లి సూపులు అప్పుడు పొలగాడు మంచినే ఉన్నాడు అవ్వా, కానీ అత్తే కోపిస్తుంది. పెళ్లి సూపులు అప్పుడు పొలగాడు మంచినే ఉన్నాడు కానీ అత్త కోపిష్లాగా ఉన్నది అబ్బా, నేను చేసుకోను అన్న. పెళ్ళైనాక నిన్నో మాట అని ఏడు పిల్లగాడు మంచిగా ఉన్నాడు, ముద్దు ఉన్నాడు, గుణం మంచిగా ఉన్నది అని అన్నది మా అవ్వ. ఇప్పుడేమో గింతింత లొల్లి కాగానే పోయి బాత్రూంలో జొర్రబట్టే. మళ్ళీ ఈయననేమో గింత లొల్లి కాగానే బాత్రూంలో జొర్రబట్టే. మళ్ళీ చెప్తా పట్టిదంతా.